తండ్రి తంతెల మీద ఎగురితే కొడుకు కోనెట్లా ఎగిరిండట. ఒక గట్లనే ఉన్నది వరంగల్ కాంగ్రెస్ బీజేపీల ముచ్చట. గ్రేటర్ వరంగల్ మహానగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కట్టిస్తేందుకు 5,257 కోట్ల రూపాయలు మంజూరు చేసిండని కాంగ్రెస్ వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి సారు ఫోటోతోటి పెద్ద పొడుగున్న ఫ్లెక్సీ కొట్టించి క్రేన్ మీద ఎక్కి ఇట్లా పూలాభిషేకం చేసిరు. వరంగల్కు 5,000 కోట్లు ఇచ్చిన సీఎం రేవంత్ అన్న జిందాబాద్, వరంగల్ వాలతు మారుస్తున్న సీఎం రేవంత్ అన్న జిందాబాద్ అని నినాదాలు చేసిరు. అయితే 5,000 కోట్ల సగం పైసలు మాయే, అంటే మా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ పొత్తు కూడా ఉన్నది అని బీజేపీ వాళ్ళు పోటీగా అప్పటికప్పుడు మోడీ సార్ కటౌట్ తెప్పించి బిందెల పాలు పట్టుకొచ్చి నీళ్ల పాల అభిషేకం చేసిరు. ఇట్లా వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 5,257 కోట్లు మంజూరు చేసిన ప్రధాని మోడీ సారు జిందాబాద్ అని కమలం పార్టీ వాళ్ళు జిందాబాదులు కొట్టిరు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కేంద్రం ఇచ్చిన సొమ్మును రాష్ట్రం వాళ్ళు ఇచ్చిరని చెప్పుకునేందుకు మీకేమనిపించకపోయినా మాకైతే సిగ్గే అవుతున్నదని బీజేపీ వాళ్ళు. అంతగానం వరంగల్ మీద పాయిరంగా ఆరిపోతే ఇన్నొద్దులు ఎందుకు ఇయ్యలేదో. ఇప్పుడు రాష్ట్ర సర్కారు నిధులు మంజూరు చేసే వరకు అందులో 6 రూపాయలు మాయే అనుకుంటా పొత్తుకొస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు ఒగలు మీద ఒగలు దుమ్మెత్తిపోస్తున్నారు. అవు మరి ఇటు కాంగ్రెస్ లీడర్లు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెచ్చి ఇవ్వబట్టే, ఇటు బీజేపీ వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ప్రింట్ కొట్టి తెచ్చి ఇవ్వబట్టే. నడిమి ఇట్లా పబ్లికే ఏం ట్యాక్సులు కట్టకుండా సర్కారులు ఇచ్చినవి తినుకుంటా ఇగో ఇటువంటి సర్కసులు చూస్తున్నారని కామెంట్లు చేసుకుంటా వేరేట వీళ్ళ రాజకీయాలు చూసుకుంటా పోయిన వరంగల్ జనం.